మేడారం వనదేవతల గద్దెల దగ్గర సర్కారు చేస్తున్న సవలతులు ఏడదాకా వచ్చినాయి. ఆఫీసర్లు పనులు ఎంటదెంట ఒడగొడుతుర్రా. పనులు బిరబిర అవుతున్నాయని అరుచుకునేందుకు మంత్రులు మేడారం పోయినరట. ఎవరెవరు పోయినరు ఏం కథ అంటే ఏమో మరి. మనం కూడా మేడారం దాకా పోయి చూద్దాం పాన్రి. చలో మేడారం. అగో రెవెన్యూ మంత్రి కమ్ ఇళ్ల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, అడవి బిడ్డే మహిళా మంత్రి సీతక్క, గిరిజన మంత్రి వాకిటి శ్రీహరి సారు కూడా వాళ్ళతోని పోయిండు. ముగ్గురు మంత్రులు ముచ్చటగా మేడారం కాడ అవుతున్న అభివృద్ధి పనులు ఒక్కొక్కటి ఇట్లా మంచిగా మనసు పెట్టి చూసుకుంటా ఆఫీసర్లను పనులు ఎప్పుడు ఒడిసిపోతాయని అరుచుకున్నారు. జాతర మొత్తం కలే తిరిగి ఏర్పాట్లు ఏడదాకా వచ్చినాయి అన్నారు. అటెనక సిక్కి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు ఇట్లా మైకు బట్టి అనుకొచ్చుడు. ఆ ముచ్చట గుడి నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచనలకి ప్రభుత్వ ఆలోచనలకు అనుగుణంగా గిరిజనుల ఆరాధ దైవమైన ఈ మేడారంలో ఈ సమ్మక్క సారలమ్మకు సంబంధించిన అభివృద్ధితో పాటు ఒక 200 సంవత్సరాల వరకు ఈ ప్రాంగణాన్ని ఒక అధునాతనంగా గిరిజన సాంప్రదాయబద్ధంగా అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టి. అయ్యా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సారు, మీ చేయి సర్కారు పోయిన తేప కాళేశ్వరం పుష్కరాలకు కూడా ఇట్లనే కోట్లు ఖర్చు పెట్టి ఏర్పాట్లు చేస్తే పనిగల్ల మేస్తిరి పందిరేస్తే కుక్కతోక తలిగి కూలిపోయింది అన్నట్టు ఒక్క గాలివానకు మీరేసిన టెంట్లు చేసిన ఏర్పాట్లు మొత్తం పోయి కాళేశ్వరంలో కలిసిపోయినాయి. ఇప్పుడు మరి మేడారంలో 200 ఏండ్లకు అనబడితిరి. మొదలు మీ కంపెనీలకే కాంట్రాక్టులు ఇచ్చిర్రని మొన్నటిదాకా మీ చేయి సర్కారు మంత్రులే మంచిగానే కయ్యం చేసుకుర్రు. ఎవరు గుత్తకు పట్టుకున్నా గానీ ఏర్పాట్లు బందోబస్తు చేయమనుండ్రి. కమిషన్లకు కక్కుర్తి పడి గుడికాడ సక్కగా చేయకపోగల్లా అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.